మళ్ళీ ఇంకొక వీడియోతోటి వచ్చా. ఈరోజు ఎంకడు పెళ్ళాంతోటి ఎవరెవరి పాదాలకో పసుపులు రాపిచ్చి కుంకుమ బొట్లు పెట్టేసి అవి చేసి ఈ చేసి చేపించాడు. ట్రెడిషన్స్ కల్చర్లు అనుకుంటా. నాకు ఒక డౌట్, ఎంకడు చేసేదేమో మేస్త్రి పని, వాడికి అంత మంచి ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు యాడొచ్చినాయి. ఆ స్థలం గవర్నమెంట్ ఇంటి స్థలమా మరి ఏదో తెలియదు. అంత మంచిగా కట్టుకుంటానికి ఇంటీరియర్లు చేపించేసి అన్నీ చేపిస్తానికి డబ్బులు ఆయన నుంచి వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకే, ఇప్పుడు టీచర్స్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం కష్టమే పడతారు ఇల్లు కట్టాలా అంటే. కానీ వీడికి ఎట్లొచ్చినాయి అవి? ఆ ఉద్యోగం లేదు, ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది కూడా లేదు. కానీ వీడికి ఎట్లా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత యూట్యూబ్ నుంచి ఇంత సంపాదన ఉందా వీడికి? యూట్యూబ్ నుంచే ఉందా, లేకపోతే కనుక యూట్యూబ్ ప్రమోషన్స్ వాటి నుంచే ఉందా, లేకపోతే కనుక మరి వీళ్ళిద్దరు చేసేది ఏదో మేస్త్రి పని ఏదో చేస్తారు, ఒక సిమెంట్ పని. ఆ సిమెంట్ పనిలో ఇంత సంపాదన లేదు కదా. మరి యాడ్ నుంచి వచ్చినాయో డబ్బులు? టైల్స్ వేసి అదేసి ఇదేసి మోడ్రన్గా కట్టేశారు. అంతా ఇంటీరియర్లు చేపించేసి ఆ ఇల్లు కట్టాలంటే 2 years తప్పకుండా పట్టిద్ది. 1.5 year అయినా పట్టిద్ది. 1.5 year అదంతా అవుతానికి. అయితే ఈ 1.5 year నుంచి అందరినీ ఫూల్స్ని చేసుకుంటా, మేము ఇల్లు ఇదవుతుంది, మా ఇల్లు కూల్ చేస్తున్నారు, ఎవరో వచ్చేసి మా ఇల్లు తీసుకుపోయారు అని బట్టే బాస్ కథలు అన్నీ చెప్పాడు. అన్ని బేకార్ కథలు, లంగా కథలు, ఏడుపు కథలు. ఏడుపుతోటి డబ్బులు బాగానే సంపాదించాడు. ఏడుపుతోటి సింపతి వ్యూస్ బాగానే వచ్చినాయి. ఏమో ఏడుస్తున్నాడు అనుకుంటా జనాలు తిట్టుకుంటా వీడేందని అన్నారు అనుకున్నాం. కానీ వాడేందంటే బాగా తెలివిగా ముందే అంత ప్లాన్ చేసుకొని ఎపిసోడ్ అంతా ఎట్లా చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది ప్లాన్ చేసుకొని ఆ స్క్రిప్టు ఆ ఎపిసోడ్లన్నీ బాగా, ఎందుకంటే బాగా పండించిండు ఏడుపుని. ఎందుకంటే ఇల్లు అవుతుంది కదా, ఇంటికి డబ్బులు కావాలి కదా, అందుకే ఆ ఏడుపుని భలే బాగా మీరు, అందుకే ఒకటే ఏంది తలగొట్టుకొని గుండెలు బాదుకుంటాయి. ఎందుకంటే ఆ ఏడుపు ఇంకా ఎక్కువ ఏదో బాధగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేసి ఆ ఏడుపుని అట్లా పండించేస్తే వ్యూవర్స్ చాలామంది చూస్తారు. ఆ సింపతి అంటే సానుభూతి వ్యూస్ కూడా వస్తాయి. కాబట్టి నేను ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇంకా ఇగో ఇల్లు అవుతుంది కదా, ఆ ఇల్లుని కూడా నేను మంచిగా కట్టుకోవచ్చు అన్న దాంతో ఉన్నాడు. ఆ పాత ఇల్లు ఉంది, ఆ పాత ఇంటిని కూలగొట్టి మళ్ళీ అక్కడ కొత్త ఇల్లు కట్టినట్టున్నారు, మళ్ళీ ఇల్లు కట్టారు. దానికి ఎంత ఏడుపు, ఎంత సింపతి గెయిన్ కోసం ఎంత చేసి మొత్తానికి గెయిన్ అయ్యిండు. మొత్తానికి సింపతి వ్యూస్ వచ్చినాయి, మొత్తానికి ఇన్ని లైక్స్ వచ్చినాయి, మొత్తానికి వాడికి బాగానే డబ్బులు వచ్చినాయి, బాగానే ఇల్లు కట్టి పెట్టేశారు వ్యూవర్స్ అంతా. వాడు హాయిగా మన ఇల్లు అంటాడు. ఆ మన ఇంట్లో మనల్ని ఇన్విటేషన్ లేదు, మనకి ఏమీ లేదు, మనల్ని ఒకసారి కూడా ఏది మాట్లాడు. మీకోసం నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఇంటర్వ్యూ ఇయ్యడు, కానీ మీరు మాత్రం నాకు చూడండి అంతవరకే అంటాడు. ఇంకా పిచ్చి బూతులు తిడతా వాళ్ళనే మీరు నన్ను పిచ్చి బూతులు తిడుతున్నారు అంటాడు. ఆ కామెంట్ బాక్స్ కూడా క్లోజ్ చేసుకున్నాడు. అట్లా చేస్తాడు వీడు బాగా తెలివిగా మంచిగా నిదానంగా అసలు సంబంధం లేని వీడియోస్, ఒకదానికి సంబంధమే లేని వీడియోస్ చేసుకుంటా, పిచ్చోళ్ళని చేసుకుంటా జనాలని పిచ్చోళ్ళని చేస్తాడు. ఎంత పిచ్చోళ్ళు అంటే, అవును జనాలు కూడా అంతే ఉన్నారు, మేము గొర్రెలము, మీరు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తానికి నేను రెడీగా ఉన్నా అన్నట్టున్నారు ఈ పిచ్చోళ్ళ సంఘం. ఈ వాడి ఫ్యాన్ క్లబ్, అదే దాని పిచ్చోళ్ళ సంఘం అనొచ్చు తెలుగులో, ఇంగ్లీష్లో ఫ్యాన్ క్లబ్, లేకపోతే సిండికేట్ అయ్యి ఇదంతా బాగానే చేసి ఒక ఇల్లు అయితే కట్టుకొని ఇంకా మాకు ఇట్లా ఉంది, మేమిట్లా, మాకు ఇట్లా, మేము మా ఏదేందో కథలు చెప్పుకుంటా, మా ఇంట్లో మేమేం చేసాము, మేమేం వేసుకున్నాము, మా పిల్లలు ఏం చేశారు, మేమేం చేస్తున్నాం, మీరు చూడండి అనుకుంటే ఏదో అంత దొంగ మాటలు మాట్లాడుకుంటా ఏదేదో శకాలు చేసుకుంటా మొదలుపెట్టి ఇల్లు అయితే కట్టి పెట్టారు అందరు వ్యూవర్స్ కలిసి. ఈ ఇల్లు కట్టి పెట్టిన వ్యూవర్స్ని కనీసం మీరు ఒకసారైనా రాండి అని ఇన్వైట్ చేసిండ. మన ఇల్లు మనము అనుకుంటున్నాడు. ఇంకా మనము అనుకుంటా, అవును ఒకసారి
ఒక్కసారైనా ఇంటర్వ్యూ ఏమన్నా ఇచ్చివా? ఒక్కసారైనా జనాల్ని ఇన్వైట్ చేసివా? ఏం లేదు. మనం అనుకుంటా వ్యూయర్స్ని చూసుకుంటే మీరు చూడండి, వ్యూయర్స్ అందరూ నేను డబ్బులు సంపాదించుకుంటా, అంతవరకే ఉంది మాది. ప్రమోషన్లతోటి నేను పెద్దగా బాగానే డబ్బులు సంపాదించుకుంటా అని సంపాదించుకుంటా, ఎగ్జిబిషన్ పెడతా, అది డబ్బులతోటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టి చూడండి అనేసి ఆ ఎగ్జిబిషన్ కూడా చూపించేసి మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ఏందో చేస్తున్నాం అనుకుంటా. అది 1 year నుంచి వాడు ప్రాజెక్టు స్టార్ట్ చేసుకుంటాం. ఆ ప్రాజెక్టు కోసమని పెళ్ళి అన్న ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసిండు. ఈ పాత వీడియోలను చేసుకుంటా అన్నీ చేసుకుంటా అప్లోడ్ చేసుకుంటా పాతవి కూడా అప్లోడ్ చేసుకుంటూ వచ్చేసిండు. అన్ని దొంగ మాటలు దొంగ కథలు చెప్తా ఉంటే జనాలు కూడా బాగానే వింటా ఉన్నారు. చేస్తాం, నువ్వే చెప్తే అది అనుకుంటా. ఈ సిండికేట్ కూడా బాగానే చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఏం భలే ఉంది విడితే పని. ఏం లేదు, మొహం కనిపిస్తే చాలు 4 సార్లు ఏడుస్తే అంత సింపతి వ్యూయర్స్ అంతా వచ్చి పడేటట్టున్నారు. వాడు అందులో ఏమొస్తుంది? వాడు ఏం చేస్తున్నాడు? వాడు మనకేమన్నా అవసరమయ్యే వీడియో ఒక్కటన్నా ఉందా? ఏదీ లేదు. వాడు ఏడుస్తుడు, వాడికి సింపతిగా వ్యూస్ వస్తుంటాయి, లైకులు అయితే బాగానే వస్తున్నాయి, అన్నీ వస్తుంటే వాడు హాయిగా ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తాడు. చూసే వాళ్ళది మాత్రం నష్టం. వాళ్ళ డేటా నష్టం, ఆ డేటా కోసం డబ్బులు పెట్టాము, అది నష్టం. వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. ఈ యూట్యూబ్లో కూడా చూసే వాళ్ళకి వ్యూవర్స్ కూడా కొంత అమౌంట్ ఉంటుంది అని పెడితే ఇంకా బాగుంటుంది. వాళ్ళేమో అట్లా పెట్టకుండా వీడియో అప్లోడ్ చేసి వాళ్ళకే చేస్తాము, వ్యూవర్స్కి మాత్రం మేము డబ్బులు ఇవ్వమని అట్లా ఉండకూడదు. చూసే వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తే బాగుంటుంది. లేకపోతే చూసే వాళ్ళంతా ఒక సిండికేట్ లాగా అయ్యి ఏదైనా వీడియో చూస్తుంటే వీళ్ళు కూడా ఒక సిండికేట్ అంటే ఒక సంఘంలాగా ఏర్పడి వాళ్ళు కూడా దీని మీద ఇట్లా ఉందని ప్రతి వీడియో మీద కామెంట్స్ పెట్టేసి ఆ కామెంట్స్ కూడా మనం చూస్తాం లేకపోతే చూడం అన్న దాంతోటే ఉండాలి. అందరూ ఇట్లాంటి ఏడుపు వీడియో దొంగ కథల వీడియో అయితే చూడొద్దు అనగానే అసలు చూడకూడదు. అట్లాంటి వాళ్ళకి అసలు ఏం వ్యూస్ రాకూడదు. అట్లా ఉండాలి. కానీ అట్లా లేరు. కొంతమంది అయితే వాడు ఏడవంగానే పోలు అనుకుంటూ చూస్తారు. ఇంకా మిగతా వాళ్ళేమో ఏంది వీడు ఇట్లా చేస్తాడు అంటే ఇంకా నాలాంటి వాళ్ళు అయితే ఇంకా ఛానల్ పెట్టి మరి వాడిని ఏంది ఇట్లా చేస్తున్నాం అని అంటారు. కానీ వాడికి ఏమీ లేదు. ఏముందిలే, మీరంతా తిట్టుకుంటే నా ఎదుగుదలని మీరు అవడానికి ఆపుతురా ఏంటి? మీరు ఎంత తిట్టుకొని ఎంత ఏమన్నా నా ఎదుగుదలకి అడ్డం అయితే ఏమీ రాదు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు అన్న కాన్సెప్ట్ తోటి వాడు పోతా ఉన్నాడు. అది ఈరోజు వీడియో.